సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కుమ్మరమాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడ నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే కదిరి రూరల్ మండలం కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో ఈ రోజున ఈ హై స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని ఆహ్వానించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపల్ సోదరుడు అరుణాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి, కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అంత్యస్థాయిలో అధ్యాపక బృందానికి, ఈ హై స్కూల్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాకాంక్షలు. 200 మంది విద్యార్థులు ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఒక అచీవ్మెంట్. మరి ఇంత సంఖ్య ఉన్నప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచేటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధుల మీద. మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు మొదటిగా బాత్రూమ్స్ చెప్తున్నారు, అప్పట్లో మళ్ళీ కాంపౌండ్ హాల్ అడిగినారు, డైనింగ్ హాల్ చెప్తున్నారు, స్టేజ్ మీద కప్పు అయితే లేదు, ముందర మీరు కూర్చున్నా కూడా కప్పు లేదు. అందుకే తొందర మాట్లాడండి, పిల్లలు కూడా ఇబ్బంది పడతారు ఎండకని చెప్తాను నేను. మొదటిగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో స్కూళ్ళకు, ప్రభుత్వ స్కూళ్ళకు పోయినప్పుడల్లా పసిపిల్లలు ఈ యూనిఫామ్ కానీ, మీ నవ్వు కానీ మా అందరికీ కొండంత కొత్త శక్తిని ఇస్తుంది. ఇంకా పేద పిల్లలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కుమ్మరవాళ్లపల్లి ప్రాంతం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే నిజాయితీ చెప్పాలి. పిల్లలు పొద్దున్నే ఎంతమంది స్నానం చేసి వచ్చినారు? కరెక్ట్ చెప్పండి. అన్నం తినేకి డబ్బులు ఖర్చు అవుతాయి, ఏమి బట్టలు వేసుకునేకి డబ్బులు ఖర్చు అయితే, బట్టలు ఉతికేకి డబ్బులు ఖర్చు అవుతాయి. మన ఒళ్ళు తుక్కునేకి మాత్రం డబ్బులు ఖర్చు కావు, అది మన బాధ్యత. వాస్తవమా కాదా? అర్థమైందా మీకు? ఎప్పుడైతే మొదటిగా మన ఒంటిని మనం శుభ్రంగా పెట్టుకుంటామో, మన ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మన ఊళ్ళు ఇల్లు శుభ్రంగా ఉంటాయో మన పరిసరాల శుభ్రతని పరిగణలోకి తీసుకుంటాం. ఎప్పుడైతే మన పరిసరాలు కూడా బాగుండాలా అనుకుంటే మన పాఠశాల కూడా బాగుండాలనుకుంటాం. ఎప్పుడైతే మనం విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి పాఠశాల బాగుంటే అధ్యాపకులు కూడా ఆలోచనలు బాగుంటాయి, పరిశుభ్రంగా ఉంటాయి. ఇవన్నిటి కలిసి ఒక పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని ఇవ్వగలుగుతుందనేది పిల్లలు గ్రహించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. అందుకే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యత అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. పిల్లలు కూడా क्या తెలుగు समझ में आते नहीं, తెలుగు समझ में आ रहे क्या?
हाँ उनको बोलो माँ हाँ अच्छा चलो, अपने